పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్లో ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. ఇరాన్ సహకారంతో ఎల్పీజీని మోసుకొచ్చిన ట్యాంకర్లు గుజరాత్ తీరాలకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే శివాలిక్ ట్యాంకర్ ముంద్రా పోర్టుకు రాగా తాజాగా నందాదేవి నౌక వడినార్ పోర్టులో లంగర్ వేసింది. శివాలిక్ నౌకలో 46,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ను భారత్కు మోసుకొచ్చింది. నందాదేవి మరో 47,000 టన్నుల ఎల్పీజీతో వడినార్కు చేరింది. మరి కాసేపట్లో 80,000 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్తో జగ్లాడ్కి నౌక తీరం చేరనుంది. ఎల్పీజీ ట్యాంకర్ల రాకతో ఉత్తర దక్షిణ భారత్ ఎదుర్కొంటున్న ఎల్పీజీ కొరత కాస్త తగ్గనున్నట్లు పేర్కొంది నౌకాయాన మంత్రిత్వ శాఖ. శివాలిక్ నుంచి కర్ణాటకకు ఎల్పీజీ వాటా ఇవ్వగా నందాదేవి నుంచి దాదాపు 24,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తమిళనాడుకు తరలిస్తున్నామంది. జగ్లాడ్కి తాకతో చమురు కష్టాల నుంచి కూడా ఉపశమనం లభించనున్నట్టు తెలిపింది. ఇక పర్షియన్ గల్ఫ్కు తీరంలో 22 భారత నౌకలు ఉన్నాయని, వాటిలో 616 మంది నావికులు సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది. వాటిని కూడా ఇరాన్ అనుమతులతో సురక్షితంగా భారత్కు చేర్చనున్నట్లు వివరించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్లో ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. ఇరాన్ సహకారంతో ఎల్పీజీని మోసుకొచ్చిన ట్యాంకర్లు గుజరాత్ తీరాలకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే శివాలిక్ ట్యాంకర్ ముంద్రా పోర్టుకు రాగా తాజాగా నందాదేవి నౌక వడినారు పోర్టులో లంగర్ వేసింది. శివాలిక్ నౌకలో 46,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ను భారత్కు మోసుకొచ్చింది. నందాదేవి మరో 47,000 టన్నుల ఎల్పీజీతో వడినారుకు చేరింది. మరి కాసేపట్లో 80,000 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్తో జగ్లాడ్కి నౌక తీరం చేరనుంది. ఎల్పీజీ ట్యాంకర్ల రాకతో ఉత్తర దక్షిణ భారత్ ఎదుర్కొంటున్న ఎల్పీజీ కొరత కాస్త తగ్గనున్నట్లు పేర్కొంది నౌకాయాన మంత్రిత్వ శాఖ. ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయి అయినప్పటికీ కూడా చమురు నిల్వలు కావచ్చు, ఎల్పీజీ కావచ్చు, నౌకలతో ఏవైతే ఉన్నాయో ఇండియా తీరాలకు చేరుకున్నాయి. సో ఈ నేపథ్యంలో చమురు కావచ్చు, ఎల్పీజీ కావచ్చు, భారత్ నుంచి కష్టాల నుంచి బయటపడింది అనుకోవచ్చా? అది ఇంకా ఇప్పటికీ ఇవాళ కూడా మార్చి 17 ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్, ఇరాన్ కి సంబంధించిన సైనిక మరియు వ్యూహాత్మక కేంద్రాలపై ఎయిర్ స్ట్రైక్స్ ఇరువురు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ మరియు డ్రోన్లు దాడులు ప్రారంభించినటువంటి పరిస్థితి ఇజ్రాయెల్ పై. అటు అమెరికాకు అనుకూలంగా ఉన్నటువంటి గల్ఫ్ దేశాలపైన ఇరాన్ సమీపంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివ్ అయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇజ్రాయెల్ వైపు ఇంటర్సెప్ట్ అయినటువంటి మిసైల్స్ ను కూడా పూర్తి స్థాయిలో వారు ఐరన్ డోమ్ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. సిరియా, ఇరాక్ ప్రాంతాల్లోని ఇరాన్ మద్దతు గ్రూపులను దాడులకు సహకరించినట్లుగా సమాచారం అందుతుంది. అలాగే హర్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ నౌకల కదలికలు ఇంకా పెంచినటువంటి పరిస్థితి. మరోవైపు అమెరికా నావికా దళాలను మద్దతు కావాలని చెప్పి 7 దేశాలను కోరడం జరిగింది. దీని కారణంగా హర్ముజ్ జలసంధి దగ్గర హైలైట్ ఉన్నటువంటి పరిస్థితి. చమురు ట్యాంకర్ల భద్రతపై కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇరాన్ ఏ క్షణమైనా దాడులు చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితి ఉంది. అటు అమెరికా ఇజ్రాయెల్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి యుద్ధ నౌకలను, ఫైటర్ జెట్లను కూడా హర్ముజ్ జలసంధి దగ్గర మోహరించినటువంటి సిచ్యువేషన్.
యుఏఈ, సౌదీ అరేబియా దేశాలు కూడా అయ్యలట్లు ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. ఇటు ఐక్యరాజ్య సమితి మాత్రం తక్షణ శాంతి చర్చలను కొనసాగించాలని చెప్పి కోరుతున్నప్పటికీ ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ పై దాడులు, ఇరాన్ అమెరికాకు సంబంధించినటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్న స్థావరాలపై దాడులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి తప్ప ఇప్పట్లో దీనికి ముగింపు కనిపిస్తుందని అనుకోవచ్చా సురేష్? అయితే చర్చలకు మాత్రం ఇటు ఇరాన్ సిద్ధంగా లేనటువంటి పరిస్థితి. మరోవైపు అమెరికా సైనిక సహాయం విషయం పైన ఆయుధాలను, ఇంటెలిజెన్స్ ను మోహరించుకున్నటువంటి పరిస్థితి. గల్ఫ్ ప్రాంతంలో దీని కారణంగా ఇంకా నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు పెంచుతున్నటువంటి పరిస్థితి ఇజ్రాయెల్, అమెరికా నుంచి కనపడుతున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఇరాన్ కూడా అమెరికాకు తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. యుఏఈ, సౌదీ వంటి దేశాలు ప్రస్తుతం ఇంకా హై అలర్ట్ లో ఉన్నాయి. దుబాయ్, అబుదాబి ఎయిర్పోర్ట్ లో కూడా కొన్ని ఫ్లైట్లు తాత్కాలికంగా రద్దయినటువంటి పరిస్థితి, చేంజెస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. విదేశీ ఉద్యోగుల భద్రతపై కూడా గల్ఫ్ లో ఉన్నటువంటి వారిపై ఆందోళన నెలకొంది. దీంతో అమెరికా సిటిజన్స్ తమ దేశానికి తిరిగి రావాల్సింది కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఇజ్రాయెల్ పై దాడులను ఇప్పటికీ కూడా ఇరాన్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో యుద్ధం ఇంకా మరికొద్ది రోజులు కొనసాగేటువంటి అవకాశాలని, హర్ముజ్ జలసంధిని తమ గుప్పిట్లోకి తీసినటువంటి దిశగా అమెరికాలో అడుగులు వేస్తుంది. ఇరాన్ మాత్రం తన ప్రాతినిధ్యాన్ని హర్ముజ్ జలసంధి పైన కొనసాగించేటువంటి దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇంకా ఇప్పటికీ చమురుకు సంబంధించి గ్యాస్ కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ విషయం పైన హర్ముజ్ జలసంధి దగ్గర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఏ ఒక్క నౌక కూడా ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్. రైట్ సురేష్, థ్యాంక్ యూ.